ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈ రోజున గుంటూరు నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటగా ఈ సమావేశంలో నిన్న ఒక సంఘటన అందరినీ కలిచివేసింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అల్లరి మూకలు దాడి చేయడం, వారు వెనక ఎవరున్నారో ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానీ వెంటనే కనుక్కొని వారిని కఠినంగా శిక్షించాలని తెలియజేసుకుంటూ ఆ దాడిని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ కూడా పునరావృతం కాకూడదు. ఏ రాజకీయ పార్టీ వ్యక్తి మీద అయినా కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో కొన్ని కీలక తీర్మానాలను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యమైనవి రాష్ట్రంలో రెడ్ల జనాభా 70 లక్షల పైచిలకు ఉంది. వీరిలో అత్యధిక శాతం పేద మధ్యతరగతి రెడ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఒక 5 నుంచి 10% మాత్రమే ధనికులుగా, ప్రముఖ వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు. మిగతా 90% మంది కూడా పేదరికంలో బతుకుతున్నారు. అలాంటి వారిని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘం సభ్యుల సహకారంతో ఎన్నో పోరాట కార్యక్రమాలు నిర్వహించారు. ఆ పోరాట కార్యక్రమాల ఫలితంగానే రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ అనేది ఏర్పాటైంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఈబీసీ నేస్తమని మహిళలకైతేనేమి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనేటివి కూడా విద్యా ఉద్యోగాల్లో అమలవుతున్నాయి. అయితే మరిన్ని సంక్షేమ పథకాలు రెడ్లకు అవసరం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వానికి అని, భారతదేశ ప్రభుత్వానికి కానీ ట్యాక్స్ కట్టే వారిలో అత్యధిక శాతం మంది రెడ్లున్నారు. ఆ ట్యాక్సులన్నీ ప్రభుత్వాలు వాడుకుంటున్నాయి, కానీ పేద మధ్యతరగతి రెడ్ల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా పనిచేయలేదు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుల్లో కూడా ఉంది. అందుకే రెడ్లందరికీ కూడా మంచి జరగాలి అని కొన్ని డిమాండ్లను మేము తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి. ఆ డిమాండ్లలో రెడ్డి కార్పొరేషన్ అనేది ఉంది. దానికి 2000 కోట్లతో నిధులు మంజూరు చేయాలి. రెడ్డి విద్యార్థులకు కానివ్వండి, ఉన్నత చదువుల కోసం, నిరుద్యోగ యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, వారి వ్యాపారాలను వృద్ధి చేసుకునేందుకు, స్వయం ఉపాధి పెంపొందించుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా రెడ్డి మహిళల ఆడబిడ్డలు పెళ్లిళ్లకు ఆర్థిక సహకారం కూడా ప్రభుత్వం అందించాలి. వీటితో పాటు ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాలలో రెడ్డి కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్టల్స్ కానీ నిర్మాణం చేయడానికి ప్రభుత్వం భూములు కేటాయించి నిధులు కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కొన్ని ప్రాంతాలలో కొంతమంది చేతుల్లో దుర్వినియోగం అవుతోంది. ఆ చట్టాన్ని పరిరక్షించి నిజాయితీగా తప్పు చేసింటే విచారణ అంతా పూర్తి చేసి తదుపరి కేసు నమోదు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటి డిమాండ్లతో ప్రభుత్వానికి మేము ఒక లేఖను కూడా పంపిస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే వారికి కూడా ఈ డిమాండ్ల పత్రాన్ని అందజేయాలని. ఈసీ గారికి ఎలక్షన్ దాని మీద జగన్మోహన్ రెడ్డి జరిగిన దాడికి ఈసీ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలక్షన్ కమిషన్ వచ్చేసి నిష్పక్షపాతంగానే పోతోంది అని అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాకపోతే కొన్ని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంతమంది శత్రుత్వం పెంచుకున్నారు అనేది ఈ దాడితో అర్థమవుతుంది. కాబట్టి భద్రతను, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతను పెంచడమే కాకుండా
ప్రజల మధ్యలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా పోలీసులు కానివ్వండి, ప్రజాస్వామ్య దేశంలో దాడులు జరుపుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈసీ గారి మీద కూడా ఇలాంటి సమయంలో ఉంది.